మనం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఇంటికి ద్వారం అనేది లేకుండా పోతుంది. అంటే ఇప్పుడేంటంటే ఈ పాలరాతి గచ్చులు వేసేసి, ఇలా ఆర్చ్ పెట్టేసి, ఇలా మొత్తం స్ట్రెయిట్ ఇల్లు, బోడిగా ఉండి అసలు ద్వారం అనేది లేకుండా పోతుంది కదా! మరి ద్వారానికి మన ధర్మంలో ఒక ప్రముఖ విశిష్టత అయితే ఉంది. చాలా ప్రాముఖ్యం ఉంది. మరి అలాంటి ద్వారం ఇంటికి లేకపోవడం అనేది మంచి జరుగుతుందంటారా? అంటే శుభ సూచకమా? కాదా? పూర్తిగా అశుభ సూచకమే. హ్మ్. ద్వారము అంటే ఇక్కడ సింహద్వారము అంటే అన్నిటికన్నా ప్రధానమైనది. హ్మ్. సింహము లాంటిది. అంటే తలమానికంగా ఉండేది. సింహద్వారాన్ని ఇంటికి ప్రధాన ద్వారంగా పెడతారు. హ్మ్. దానికి యూజ్ చేసేటువంటి ఆ వుడ్ కూడా చాలా బలీయంగా పెడతారు. హ్మ్. దాని తర్వాత అన్ని ఉపద్వారాలు అంటారు. అవును. వంటింట్లోకి వెళ్ళడము, బాత్రూంలోకి వెళ్ళడము, పూజ రూమ్‌లోకి వెళ్ళడము, బెడ్‌రూమ్‌లోకి వెళ్ళడము, ఇంకేదన్నా యుటిలిటీ ప్లేస్‌లోకి వెళ్ళడము. చిన్న చిన్న కర్రలతో చేస్తారు. హ్మ్. మరి నడకలన్నీ ఈ ద్వారాల్లోనే జరుగుతూ ఉంటాయి. గడపల్లోనే నడకలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. మరి ఈ నడకలు అస్తవ్యస్తంగా ఉన్నాయంటే, ఆ ఇంట్లో అన్ని రకాల పరిస్థితులు అస్తవ్యస్తంగానే ఉంటాయి. హ్మ్. పూర్వకాలము ద్వారాలు వరుస క్రమంలో పెట్టేవాళ్ళు. అవును. ప్రధాన ఇలా ద్వారం దగ్గర నిల్చుకుంటే ఆ చివరి వరకు చివరి వరకు నీడ కనిపించేది. పడేది. అవును తెలుసు. అక్కడ వంటింట్లో ఆమె ఆ నీడ చూడగానే ఎవరో వచ్చారని చూస్తుంది. హ్మ్. అదే ఒక కాలింగ్ బెల్ లాంటిది. అవును. ఇప్పుడు అలా కాకుండా మాకు మన సౌకర్యానికంటే జనాలు వాళ్ళ సౌకర్యానికి గడపలు పెట్టేస్తున్నారు. హ్మ్. అంటే వాస్తు శాస్త్రానికి అది మనకు అనుకూలంగా ఉండదు. వాస్తు శాస్త్రానికి అనుగుణంగా మనమే ఉండాలి. హ్మ్. ఇప్పుడు ఏదైనా ఒక నదీ తీరం ఉంది. మనం పూజలు చేస్తే నది మన ఇంటికాడికి వస్తుందా? లేదు మనమే అక్కడికెళ్ళాలి. లేదంటే పైప్ లైన్ వేసుకోవాలి. అవును. కాబట్టి ఆ విధంగానే వాస్తు విషయం కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఈ ద్వార నిర్ణయాలు ఆహ్, అపరిపక్వంగా లేదంటే అపసవ్యంగా పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగదు. హ్మ్. ఇంట్లో ఎవరి మాట ఎవరు వినరు. మరి ఒక వయసొచ్చిన తర్వాత పిల్లలెందుకు ఈ ప్రేమ వివాహాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు? హ్మ్. మరి ఆ ద్వారాల్లో శుభస్కరంగా ఎందుకు మంగళకర తోరణాలు పడడం లేదు? హ్మ్. ద్వారాల్లో బలం లేకపోతేనే కదా! అంటే ఒక వయసు రాగానే వాళ్ళు ఎదురిస్తున్న పరిస్థితి వస్తుంది కదా! అవును. మరి ఈ ద్వారము అనేది చాలా ప్రధానమైనది. అవును. మనకు దేవతా ఆలయాలకు వెళ్తే కూడా ద్వారపాలకులు ఆ! అటువైపు, ఇటువైపు ఒకరుంటారు. అవునవును. ద్వారములో ఎవరొస్తున్నారు మంచి చెడ్డ వాళ్ళు వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు భక్తులవి. హ్మ్. కాబట్టి ఈ ద్వారం అనేది ఎక్కడ పెట్టుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఈశాన్యం వైపున పెడుతున్నారు ఎక్కువ మంది. ఈశాన్యం వైపు నడకుండాలని వాస్తుశాస్త్రం చెప్పింది. హ్మ్. కానీ గడప పెట్టేస్తున్నారు. గడప వేరు, నడక వేరు. అంటే ఏదో ఒకటి అది నడకపోయినా ద్వారం ఉంటే సరిపోద్ది అన్నట్టుగా ఒక పూర్తిగా ఈశాన్యం ఇదైపోయింది. వైపు సింహద్వారం నిషిద్ధం. హ్మ్. అది పిశాచ స్థానం. ఈశాన్యం అంటే ఈశ్వరుడు ఉంటాడు కదా! మరి పిశాచం స్థానం అంటున్నారు ఏంది అని మీరు అనొచ్చు. అవును. ఈశ్వరుడు శ్మశానవాసి. శ్మశానంలో ఏముంటాయి ఆయనతో కూడా? భూత, పిశాచాలు. ప్రేత, పిశాచాలు అవును. ఉంటాయి. మరి ఇక్కడ దిక్పతిగా ఈశాన్యానికి ఈశ్వరుడు వచ్చాడు. హ్మ్. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క దేవత ఉంటారు. అప్పుడు అక్కడ పెట్టినప్పుడు ఏమవుతుంది? శివుడు ఉంటాడు, పిశాచాలు ఉంటాయి. హ్మ్. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాయి. హ్మ్. అంటే ఈశాన్యం వైపు రవిగ్రహము, కేతుగ్రహం కూడా ఉంటారు. హ్మ్. నవగ్రహాల్లో నవగ్రహ స్థానాలు తీసుకుంటే రవి, కేతు గ్రహాలు ఉంటాయి. రవిగ్రహం ఓవర్ లైటింగ్, ఓవర్ హీటింగ్ ప్లానెట్. హ్మ్. తెలిసింది అందరికి. ఎండ అవును ఎక్కువైతే తెలిసింది. ఇంక మనం తట్టుకోలేము. సూర్యుడు. ఆ సూర్యుడు ఈశాన్యంలో ఉంటాడు. హ్మ్. ఎటువైపు చూసుకున్నా ప్రతి కార్నర్‌లోనూ ఈశాన్యం వైపు, ఆగ్నేయం వైపు, నైరుతి వైపు, వాయువ్యం వైపు సూర్యుడు ఉంటాడు. ఆయన పక్కన కేతు ఉంటాడు. హ్మ్. వీళ్ళకి ఆనుకునే చంద్రుడు ఉంటాడు. మరి చంద్రుడు అంటే పెరుగుతాడు, తరుగుతాడు. హ్మ్. పూర్ణచంద్రుడు, క్షీణచంద్రుడు. అమావాస్య అసలు ఉండడు. అవును. అంటే చంద్రస్థానంలో మనము రవికేతులు చంద్రస్థానానికి అనుసంధానం చేస్తూ ద్వారం పెడుతున్నాము. మరి చంద్రుడికి నిలకడ లేదు. హ్మ్. మరి తల లేనటువంటి ప్లానెట్ ఒకటి, నిలకడ లేనటువంటి ప్లానెట్ ఒకటి, ఓవర్ హీటింగ్, ఓవర్ బర్నింగ్ ప్లానెట్ ఒకటి. హ్మ్. అక్కడ మనం సింహద్వారం పెడుతున్నాం. మరి మనకు ఎందుకు ఆర్థికంగా తీవ్రమైన నష్టాల పాలైపోతున్నారు, అప్పుల పాలైపోతున్నారు, క్రెడిట్ కార్డులు ఎన్నో హ్మ్. ఇప్పుడు అసలు ఒకటి కాదు. అవును. మరి డబ్బులు లక్ష్మీదేవి వస్తా ఉందా, పోతా ఉందంటే అక్కడ రావాల్సిన అవసరం ఏముంది లక్ష్మీదేవికి? పిశాచ స్థానంలో పెట్టిన దానివల్ల కుబేర స్థానంలో పెట్టాలి. హ్మ్. కుబేర స్థానం అనేది ఎక్కడుంది? చంద్రస్థానం దాటిన తర్వాత బుధ, గురు, శుక్ర గ్రహాలు వస్తాయి. బుధుడు అంటే ఇంటెలిజెన్స్, గురువు అంటే క్యాష్, శుక్రుడు అంటే లగ్జరీ. హ్మ్. తెలివితేటలతో డబ్బు సంపాదించుకుంటే లగ్జరీ అనుభవించవచ్చు. వస్తుంది. మరి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోవచ్చు, ఏ ప్రధానమైనటువంటి ప్రాచీన ఆలయాలు తీసుకోవచ్చు, కుబేర స్థానంలోనే గడప ఉంటుంది. ఆ! ఈశాన్యంగా ఎందుకు అవునవును. పెట్టరు వాళ్ళు? ఈశాన్యంగా పెట్టేది తెలియకనా? ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాలు అలాగే కడతారు. హ్మ్. కాబట్టి ఆదరించబడుతున్నాయి. ఒక తమిళనాడులోనే 70,000 ఆలయాలు ఉన్నాయి. అవునవును. మరి వాళ్ళంతా ఎందుకు ఈశాన్యంగా పెట్టలేదు? ఈశాన్యంగా ఈశ్వరుడే కదా ఉన్నాడు. మరి ఈ ద్వార నిర్ణయం అనేది ఒక్కటి వ్యతిరేకంగా చేస్తే హ్మ్. ఆ ఇంట్లో అనారోగ్యాలు, అనైక్యతలు, తర్వాత లక్ష్మీ కటాక్షం లేకపోవడము, హ్మ్. ఒకరినొకరు లెక్క చేయకపోవడము, ఇంకా ఎన్నో ఇటువంటివి ఉంటాయి. అవును. ప్రాచీన కాలంలో మండువా ఇండ్లు ఉంటాయి.
కుబేర స్థానంలో ఒక గడప ఉంటుంది, ఉమ్. ఇంటికి ఒక పెద్ద ఉంటాడు, ఇంట్లో 50 మంది ఒక పూటకు భోజనం చేస్తుంటారు. ఉమ్మడి కుటుంబాలు ఉంటా ఉన్నాయి. అవునవును, ఒకప్పుడు ఉండేవి ఉమ్మడి వాళ్ళు కుటుంబాలు. ఆ ఊర్లో మేము గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు, ఉమ్మడి కుటుంబంగా ఉన్నాము, మేము మా ఇంట్లో ఒకసారి కూర్చుంటే బంతిగా 50 మంది తింటామని. ఉమ్. ఇప్పుడు ఏమైంది, ఇద్దరు ముగ్గురు వాళ్ళకు కూడా ఐకమత్యం లేదు.